ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తున్నాయో, అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారిని ఒక్కసారి సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు గురువుగారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 96698722. తప్పకుండా మీరు గురువుగారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, మరో 24 గంటల్లో జరగబోయేది ఇదే. వీళ్ళు మీ ఇంట్లో గొడవ పెట్టి నిన్ను ముంచాలని చెప్పి చూస్తున్నారు. జాగ్రత్తగా గమనించమ్మా, ఎందుకంటే నీకు రాబోయే 24 గంటలు కష్టంగా ఉండబోతుంది. వారెవరో ఇప్పుడు తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. ఇక బాబాగారు పంపిస్తున్న సందేశం గురించి చూస్తే, ఏమాత్రం కూడా నువ్వు అజాగ్రత్తగా ఉండకమ్మా. 3 సంఘటనలు ఒకదానికొకటి సంబంధమే ఉండదు. ఇది నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి తల్లి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంతో ఉంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే గొడవ అసలు ఏ విధంగా వస్తుందో ఊహించని విధంగా వస్తుంది. నీ ఊహకు కూడా తెలియదు. అలాంటి ఒక గొడవ చేయాలని, నిన్ను మానసికంగా కృంగతీయాలని, నిన్ను బలహీనపరచాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు. నిన్ను ఈ విధంగా నీ మీద అంటే నింద మోపబోతున్నారు. జాగ్రత్తమ్మా, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చుట్టూ గమనించు. ఏం జరుగుతుందో చూడు. నీ వెనుక, నీ చుట్టూ, ముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి మనసు ఎలా ఉంది. వారి మనసులు అంటే వారు ఆ ప్రతి ఒక్క ఆలోచనని కూడా నువ్వు గమనించుకోవాల్సిన విషయం తల్లి. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఒక వ్యక్తి వచ్చి నీ కాళ్ళు కూడా పట్టుకోబోతున్నారు. దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు రాబోతున్నారు, ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు, ఇది వరకు నీ జీవితంలో వారు ఏం చేశారో, నిన్ను బాధ పెట్టారా, కష్టపెట్టారా, నష్టపెట్టారా, అంటే నష్టంలో వచ్చేలా చేశారా, మోసం చేశారా, నిన్ను దెబ్బ కొట్టారా, లేకపోతే ఏదైనా సరే పడగొట్టాలని చూస్తున్నారా, అసలు నిన్ను అంతం చేయాలని చూస్తున్నారా, అసలు ఏం చేశారని ఈరోజు వచ్చి నీ కాలు పట్టుకోబోతున్నారు. 3 విషయాలు తల్లి, ఒకదానికొకటి సంబంధమే లేదు. కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు నుంచి జరగవచ్చు. ఒకదానికి ఒకటి పొంతన ఉండదు తల్లి. ఒకదానికొకటి సంబంధమే ఉండదు. అలా జరుగుతాయి. ఈ 3 సంఘటనలు కూడా జరుగుతాయి తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎన్ని పనులు చేస్తున్నా సరే పక్కన పెట్టి కాసేపు నీ సాయి తండ్రి చెప్పిన మాటలు విన్నావంటే రాబోయే ముప్పు నుంచి నువ్వు బయటపడతావమ్మా. రాబోయే ఆపద నుంచి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఒక వ్యక్తిని ఇంతకు నీకు అసలు అంటే వస్తున్నా, ఎందుకు వస్తున్నారు, నిజంగా పశ్చాత్తాపానికి వస్తున్నారా, నీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ నిన్ను కిందకి లాగేయాలని చూస్తున్నారా, అసలు విషయం ఏంటి, వారి మనసులో ఏముంది, నిజంగా మార్పే వచ్చిందా, మోసపూరితమైన మార్పా, లేదంటే మోసపూరితమైన మార్పు రావాలి, ఎందుకు అలా వచ్చింది, నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం విను. తప్పదు తల్లి. 24 గంటల్లో నీకు జరగబోయేది తెలిస్తే నీ గుండె బరువెక్కుతుంది. ఎలా జరుగుతుందో కల్లో కూడా నువ్వు ఊహించినటువంటి పరిణామాలు తల్లి నీ జీవితంలో జరగబోతున్నాయి. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వినమ్మా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నీకే అర్థమవుతుంది తల్లి. జీవితంలో కొన్ని వింత సంఘటనలు జరగబోతున్నాయి. ఒకదానికొకటి సంబంధం లేని సంఘటనలు జరగబోతున్నాయి. విషయం ఏంటంటే నీ గురించి నువ్వు కొంచెం తెలుసుకోవాలి. నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు ఎలా జరుగుతుంది అన్న దాని గురించి నీకు అర్థమవుతుందా అమ్మా?
అదేమిటి అంతా నా వల్లే కదా, అందరూ బాగుండాలని అందరి మేలు కూడా కోరుకుంటావు, అందరి మేలు కూడా అంటే అందరి మంచి కోరుకునే వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిన్ను నేను గుర్తుంచుకుంటానమ్మా, అలాగే ఉంటావు. అందరూ నిన్ను గుర్తుంచుకుంటారు అంటే గుర్తుంచుకునేలాగే ఉంటావు. కొత్త వ్యక్తులు ఎవరైనా సరే, పరిచయం అయినా సరే, పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టవు. అందరినీ ఒకే విధంగా సమానంగా చూస్తావు. అలాగే ఏదైనా చేస్తే చాలా క్రమశిక్షణగా చేస్తావు. ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకో. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నా, వేరే తప్పుడు దారిలో వెళ్తున్నా నీ గమనానికి వస్తే ఎదుటివారు అంటే నీ చెవున పడినా సరే, కంటపడినా సరే భరించలేవు. ఎవరైనా సరే ఇది తప్పు అంటే తప్పు అంతే. నీది కూడా మంచి గుణమమ్మా, కాకపోతే అందరూ కూడా దాన్ని తీసుకోలేరు కదా తల్లి. సంబంధమే లేని వ్యక్తి అవసరమా? నన్ను కన్న తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలు, నా కుటుంబ సభ్యులు చెబితే వినాలి కానీ సంబంధం లేని వ్యక్తి పరిచయం ఉన్నంత మాత్రాన ఇంట్లో వాళ్ళు చెప్పే విధంగా చెప్తే వినాలా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా, క్రమశిక్షణతో ఎంత మంచి మనసుతో ఉన్నా సరే నీ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. కుటుంబ భారం ఎక్కువగానే ఉంటుంది, బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపు ఇంకొక సమస్య నేనున్నాను, కంగారు పడకు, భయపడకు అంటూ నీ ముందుకు వాలిపోతూ ఉంటుంది. ఇంకొక సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు తీరేలోపు సమస్య వచ్చి పడుతూనే ఉంటాయి. నిజంగా నీ ముందు కాచుకొని కూర్చుంటూ ఉంటాయి సమస్యలు. ఒకటి చెప్పాలి అంటే నీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది తల్లి. నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా నీ చుట్టూ చాలామంది ఉన్నారు. దీనికి కారణం అనేక రకాల సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా నీ జీవితంలో ఈ 24 గంటలు కూడా చాలా వింతగా విచిత్రంగా ఉండబోతుంది. కీలకమైన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ 24 గంటలు అయితే నీకైతే దక్కబోతున్నాయి. ఒక రకంగా మంచి వార్తను చెప్పాలి తల్లి. అలాగే మంచితో పాటు కొన్ని సమస్యలు కూడా నీకు ఈ 24 గంటల్లో కనిపించబోతున్నాయి. జాగ్రత్త పడాల్సిన సమయం అమ్మా. అన్నీ నీకు అనుకున్నట్లుగా జరిగితే ఇంకొన్ని ఊహించని సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. చాలా కాలం నుంచి నువ్వు ఏ వ్యక్తినైతే దూరం పెట్టావో, బంధువులు, కాబోయే స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా సరే తల్లి, వాళ్ళు నీ ప్రవర్తనను నీకు నచ్చలేదు, తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు, కానీ దూరం పెట్టేశావు. అలాంటి వారు జీవితంలో మళ్ళీ కలవాలి, మళ్ళీ మాట్లాడాలి అనుకోవడం, నువ్వు అటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తారో, వచ్చి ఏం చేస్తారో, మంచి మనసుతో వస్తారా, చెడు ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారా తెలుసుకోవాలని క్షమాపణలు అడుగుతారో, చేసిన తప్పు ఏంటో అర్థం చేసుకుంటారో. అయితే నీకు ఆశ్చర్యం కలిగిస్తుందమ్మా, వారి వల్ల నువ్వు ఎన్నోసార్లు నలిగిపోయావు, ఎన్నోసార్లు బాధపడ్డావు తల్లి. ఇక రాబోయే 24 గంటల్లో నీకు ఎవరైతే ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారో అన్నిటికీ నేను అండగా ఉండి నిన్ను రక్షిస్తాను. ఈ తండ్రి నీ తోడుగా ఉంటారు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. కాకపోతే నీ ముందుకు ఎవరైనా వచ్చి నీతో తీయగా మాట్లాడితే ఒక్కసారి వారిని గమనించు తల్లి. వారు ఎందుకోసం మాట్లాడుతున్నారో, దేనికోసం మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించు. అది చాలమ్మా. నిన్ను నువ్వు ముందుగా రక్షించుకుంటే నీ దరిదాపులో ఒకరు రాకుండా నేను చూసుకుంటానని మన బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేచన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.